హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు, దైవ రుణ శాపం మిమ్మల్ని వెంటాడుతుంది. వెంటనే ఈ పరిహారం తప్పక చెయ్యండి. అందుకే మీ లైఫ్ లో సక్సెస్ లేదు, సంతోషము లేదు. అసలు ఈ వీడియోని మిస్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చెయ్యండి. తులారాశి వారి జాతకులు ఎందుకు ఇటువంటి ఇబ్బందులు పడుతున్నారో, దైవ రుణ శాపం ఎందుకు మిమ్మల్ని వెంటాడుతూ ఉందో ఈ వీడియో పూర్తిగా చూస్తే అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి వారి జాతకులు, మిమ్మల్ని దైవ రుణ శాపం వెంటాడుతుంది. తెలుసో తెలియకో మీరు చేసినటువంటి ఈ తప్పుల రీత్యా మిమ్మల్ని ఇటువంటి ఇబ్బందులు చుట్టుముడుతున్నాయి. చేసే పనిలో సక్సెస్ లేదు. ఒక పని మొదలు పెడితే ఒక అడుగు ముందుకు వేద్దామంటే 10 అడుగులు వెనక్కి పడిపోతూ ఉంటాయి. లేదా ఒక పని గురించి ఆలోచిస్తూ ఉంటే మీ పక్కన వారు మిమ్మల్ని నిస్సహాయ స్థితిలోకి తోసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ ఆలోచనలు ముందుకు సాగవు. ప్రతి ఒక్కరూ కూడాను మిమ్మల్ని వెనక్కి లాగే ప్రయత్నమే చేస్తారు. వ్యాపారంలో అభివృద్ధి ఉండదు. పెట్టిన పెట్టుబడులకు రీత్యా తగిన ప్రతిఫలితమైతే దక్కదండి. ఎప్పుడు మందకొడిగా వ్యాపారం సాగుతూ ఉంటుంది. ఇది వరకు చాలా లాభదాయకంగా సాగిన వ్యాపారం కూడా ఇప్పుడు నత్త నడకను తలపిస్తూ ఉంటుంది. దానికి కారణమో దైవ రుణ శాపమో. జీవితంలో సంతోషం ఉండదు. అస్సలు సక్సెస్ చూసి ఎన్నో రోజులు అయి ఉంటుంది. నిత్యం కుటుంబంలో ఎవరో ఒకరికి ఏదో ఒక రకమైన అనారోగ్య సమస్య నిత్యం మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. సంతానం అస్సలు మీ మాట వినకపోవడమో, మీరు చెప్పే మాటకు అస్సలు విలువ ఇవ్వకపోవడమో, భార్యాభర్తలకు మధ్య ఎప్పుడు కూడా కీచులాడుకుంటూ ఉంటారు. గొడవలు జరుగుతూ ఉంటాయి. చిన్న మాట అయినా కూడాను పెను విధ్వంసం సృష్టిస్తూ ఉంటుంది. అసలు మీరు మాట్లాడకూడదనే అనుకుంటారు. కానీ ఆ సమయంలో మీ మాట రీత్యానే గొడవ పెద్దది అయిపోతూ ఉంటుంది. ఓర్పు సహనంగా ఉందామనుకున్నా మీ మనసు మీ మాట వినకపోవడమో, కుటుంబంలో సఖ్యత లేకపోవడమో, బంధుమిత్రులతో ఎప్పుడూ కూడా తగాదాలు వస్తూ ఉండడమో, ఏదైనా ఒక శుభకార్యం మొదలు పెడితే మనం శుభకార్యం చేయాలని మొదలు పెట్టినా ఆ కార్యం ముందుకు సాగకపోవడమో, అవాంఛనీయ ఘటనలు ఎప్పుడూ జరుగుతూ ఉండడమో, సంతానం కలగక ఇబ్బందులు పడుతూ ఉండడమో. కొన్నిసార్లు తులారాశి వారి జాతకులు సంతానం కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటారో, ఇంకా సంతానం కలగక పెళ్లయి ఎన్నో సంవత్సరాలైంది, సంతానం లేదంటూ అందరి ఆటుపోట్లు, అందరి యొక్క మాటలతో ఇబ్బందులు పడుతూ ఉంటారో, మానసిక సంతృప్తి అస్సలు ఉండదు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్లుగా కుటుంబంలో అవమానాలు వస్తూ ఉంటాయి. సంఘంలో ఉన్న గౌరవం పోతుంది. ఎవరో చేసిన తప్పుకి మీరు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మిత్రులు కూడా శత్రువులు అయిపోతూ ఉంటారు. డబ్బు విషయంలో అవాంఛనీయ ఘటనలు జరుగుతూ ఉంటాయి. వీటన్నింటికీ కారణము దైవ రుణ శాపము మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. అసలు ఏంటి ఈ దైవ రుణ శాపము అంటే గనక, కష్టకాలంలో ఉన్నప్పుడు మనము భగవంతునికి మొక్కులు మొక్కుకుంటూ ఉంటాము. సంతోష సమయం వచ్చాక లేదా కాలానుగుణంగా వాటిని మర్చిపోతూ ఉంటాము. ఇలా మరచిపోవడం ద్వారా మనకి ఆ యొక్క శాపము పాపము మనల్ని వెంటాడుతూ ఉంటుంది. చేసే ప్రతి పనిలో కూడా శ్రమ అధికమవుతుంది. కానీ మీకు శ్రమకు తగ్గ లాభము ఖచ్చితంగా కలుగుతుంది. పూర్వీకుల ఆస్తి వివాదాలు అన్నీ కూడా తొలగిపోతాయి. తులారాశి వారి జాతకులు, మీకు ఉన్న ఇబ్బందులు కోర్టు సమస్యలు కావచ్చు. పెద్దవారి వద్ద సంధి జరగడం ద్వారా విజయాలు మిమ్మల్ని వరించబోతూ ఉన్నాయి. ఇబ్బందులు తీరిపోతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ప్రాపర్టీస్ అన్ని కూడా కలిసి వస్తాయి. చేసే ప్రతి పనిలో శ్రమ కలిగినా కూడాను ఫలితాలు అమోఘంగా ఉంటాయి. నిరుద్యోగులకు శుభవార్త. తులారాశి వారి జాతకులు, మీకు ఖచ్చితంగా శుభం కలిగేటటువంటి ఉద్యోగం కలుగుతుంది. ఆర్థిక స్థిరత్వం కూడా పెరుగుతుంది. నచ్చిన మెచ్చిన ఉద్యోగంలో మీరు చేరబోతూ ఉన్నారు. చిన్న శాలరీ అని అసలు వెనకడుగు వేయొద్దు. చిన్న శాలరీ అయినా కూడాను మీకు అనుభవం ఎక్కువగా వస్తుంది. అనుభవం గణిస్తారు. ఆ అనుభవంతో పై ఉద్యోగానికి కూడా వెళ్లబోతూ ఉన్నారు. తులారాశి వారి జాతకులు, చిన్న అవకాశాలు అయినా కూడా సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేస్తే గనక మిమ్మల్ని ఎవ్వరూ అస్సలు ఆపలేరు. అనుభవం వస్తుంది. కావున చిన్న పని అయినా కూడా చిన్న పనితోనే మొదలు పెట్టండి. ₹1 నుంచే కదండి మనం డబ్బులు కూడబెట్టేది. కావున ఏది అశ్రద్ధ చెయ్యొద్దు, చులకనగా చూడొద్దు. భగవంతుని మొక్కులు ఏది ఉన్నా కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. అలా గుర్తు తెచ్చుకుని భగవంతుని మొక్కులను చెల్లించుకునే ప్రయత్నం చేయండి. వెంటనే పాప విముక్తి కలుగుతుంది. దోష పరిహారాలు చేసిన వారు అవుతారు. ప్రతికూల సమస్యల నుంచి కూడా బయటపడతారు.
అయితే జీవితంలో ముఖ్య నిర్ణయాలు తీసుకోవడంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి. 2 డైరెక్షన్స్ కూడాను మీకు చాలా వరకు లాభసాటిగానే కనిపిస్తాయి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు మిమ్మల్ని దైవ రుణ శాపం వెంటాడుతుంది కావున తీసుకునే ప్రతి నిర్ణయము కూడాను అపజయం దిశగానే అడుగులు వేస్తుంది. ఇక డాక్టర్స్, లాయర్స్ కి మీకు అనుకూలంగా ఉండబోతూ ఉన్నది. అదే విధముగా ఉద్యోగంలో ఉన్నటువంటి తులారాశి వారి జాతకులు తస్మాత్ జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయము. ఎందుకు అన్నట్లయితే గనక మీ సహోద్యోగులతో మీరు ఏదైతే ప్రవర్తించిన ప్రవర్తన, ఇది వరకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు అన్ని కూడాను మీ యొక్క సహోద్యోగులు మీ పైన అధికారులకు ఫిర్యాదు చేయబోతూ ఉన్నారు. చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది తులారాశి వారి జాతకులు. కావున జాగ్రత్తగా ఉండండి. చేసే పనిని నిజాయితీతో, నిబద్ధతతో వ్యవహరించండి. పేరు ప్రతిష్టల కోసం కాకుండా, మీ యొక్క గౌరవాన్ని పెంచుకోవడం కోసం కాకుండా పనిలో నిజాయితీగా ప్రవర్తిస్తే గనక ఖచ్చితంగా అనుకూల ఫలితాలు మీకు సిద్ధిస్తాయి. సమయం అనుకూలంగా లేనప్పుడు చాలా వరకు తగ్గి ఉండడమే ఉత్తమము. తులారాశి వారి జాతకులు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారో, ఎవరి వద్ద కూడా తలదించే స్వభావం వీరిది కాదు. కానీ పరిస్థితులు బాగోలేదు కావున జాగ్రత్త వహించండి. దేవుని మొక్కులు తీర్చుకునే ప్రయత్నం చేయండి. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా ఫలితాలు అద్భుతవంతంగా ఉంటాయి. మీరు కాకపోయినా మీ అమ్మగారు కావచ్చు, నాన్నగారు కావచ్చు, ఎవరైనా మీ గురించి మీ మంచి కోసం మొక్కులు మొక్కుకొని ఆ తర్వాత మర్చిపోయి ఉంటారో, అన్ని రకాల మొక్కులను కూడా తీర్చే ప్రయత్నం గావించండి. దైవ రుణ శాపం నుండి విముక్తులు కావడానికి తులారాశి వారి జాతకులు పాటించవలసిన పరిహారాలు ఏమిటో, దేవతా ఆరాధన ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. నిత్యము కూడాను మీరు స్నానం గావించిన తర్వాత నీటిలో కొంచెంగా కుంకుమను, ఆ తర్వాత అక్షింతలను వేసి సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించండి. ప్రతిరోజు వీలు కాని వారు ఆదివారం తిథి నాడైనా ఈ విధంగా చేయండి. సూర్య భగవానుని అనుగ్రహం మీకు కలుగుతుంది. నిత్యము కూడా హనుమాన్ చాలీసా పారాయణం గావించండి. ఒకవేళ చదవలేని వారు కనీసం యూట్యూబ్ లో అయినా ఉంటుంది కావున వినే ప్రయత్నం చేయండి. ఇలా చేస్తే గనక దోష పరిహారం జరుగుతుంది. ప్రతి శుక్రవారం తిథి నాడు లక్ష్మీదేవికి పూజను చేసుకోండి. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. దుర్గా నామాలు స్తోత్ర పారాయణం గావించండి. ఇక మీరు చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే గనక కుజ స్తోత్ర పారాయణం గావించండి. కనీసం ఒక రావి ఆకును శుక్రవారం తిథి నాడు అయినా కూడాను రావి ఆకును తీసుకుని దాని మీద దీపాన్ని పెట్టండి. రావి ఆకు మీద నేతితో దీపాన్ని పెట్టడం ద్వారా ఆర్థిక సమస్యలు, శత్రు వినాశనం జరుగుతుంది. లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కలుగుతుంది. గోమాతకు మీరు క్యారెట్ ని, బీట్రూట్ ని ఆహారంగా పెట్టండి. ఇలా పెడితే గనక సకల దేవతల అనుగ్రహంతో రానున్న ఇబ్బందుల నుంచి బయటపడతారు. దోష పరిహారం జరుగుతుంది. శని భగవానునికి నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి. నల్ల నువ్వులు, నల్లని వస్త్రము ఎవరికైనా పేదవారికి కూడా దానంగా ఇవ్వవచ్చును. మీ స్తోమతకు తగ్గట్లుగా అన్నదానాన్ని చెయ్యండి. వస్త్ర దానాన్ని చెయ్యండి. దేవాలయాలకు సహకరించండి. అభివృద్ధికి మీ వంతు తోడ్పాటును అందించండి. ధ్వజస్తంభ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కండి. దేవాలయాలకు సాల గ్రామాలు ఇవ్వండి. ఇలా ఈ విధంగా ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే గనక మీకు ఉన్న దైవ రుణ శాపం నుంచి విముక్తులు అవుతారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.